సైబర్ నేరగాళ్ల ఉచ్చులోంచి కరీంనగర్కు చెందిన ఓ యువకుడు తప్పించుకున్నాడు. డిజిటల్ అరెస్టులో భాగంగా 2 గంటలకు పైగా బెదిరింపులు కొనసాగినా తెలివిగా వ్యవహరించి వారి బారి నుండి బయటపడ్డాడు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన చిలివేరు శ్రీకాంత్ సింగర్గా ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజర్గా కొనసాగుతున్నాడు. పోలీస్ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. తాము చెప్పినట్లు వినకపోతే అరెస్టు చేయాల్సి ఉంటుందంటూ కథలు అల్లారు. దానికి సంబంధించిన అనేక ఫోటోలను సైతం పంపించారు. ఇక దేశంలోని పేరుగాంచిన మహారాష్ట్ర పోలీస్ అధికారి ఎన్కౌంటర్ ఎక్స్పర్ట్ దయానాయక్ పేరుతో ఓ లెటర్ను సైతం పంపించారు. దాదాపు 2 గంటల పాటు వరుసగా వీడియో కాల్స్ చేస్తూ చివరకు డబ్బులు ఇస్తే వదిలేస్తామంటూ ఆఫర్ ఇచ్చారు. మొదట ఎక్కడైనా తన వివరాలు మిస్యూజ్ అయ్యాయా అని కనుక్కున్న శ్రీకాంత్ ఈ ముఠా పన్నాగం అర్థం చేసుకుని వెంటనే మీడియాను సంప్రదించారు. నేను ఈవెంట్కి రెడీ అవుతున్న క్రమంలో అనుకోకుండా ఒక కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాను. మీ ఫోన్ ఒక 2 అవర్స్లో హ్యాంగ్ అవుతుంది, ఫోన్ డిస్కనెక్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. కస్టమర్ కేర్ లాగా మాట్లాడారు. అయ్యో అదేంటి అంటే మీరు ఒక సైబర్ క్రైమ్లో ఇరుక్కున్నారు, సో మీ ఫోన్ డిస్కనెక్ట్ అవుతుంది, మీకు అరెస్ట్ వారెంట్ రాబోతుంది అన్నట్టుగా మాట్లాడేది. ఏంటి సార్ అంటే, సో అది అనేలోపే నాకు వాట్సాప్లో కాల్ వస్తుంది. ఏది ముంబై పోలీస్ అని చెప్పేసి లోగోతోని వాట్సాప్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేస్తే శ్రీకాంత్ ఇస్ దిస్ యువర్స్ అని చెప్పేసి మాట్లాడితే ఎస్ సార్ ఐఎమ్ శ్రీకాంత్ అని చెప్పడంతో మీ ఫోన్లో ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇల్లీగల్ ఇష్యూస్ చాలా జరిగాయి, సో మీ మీద కేసు ఫైల్ అయింది, కాంటాక్ట్తోని చాలామంది కాల్స్ వెళ్ళాయి, మీ అకౌంట్లో, మీ బ్యాంక్ అకౌంట్లో 900 crores చేంజ్ ట్రాన్సాక్షన్ జరిగాయి, ఇవన్నీ ఎక్కడివి, సో మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అని చెప్పడం జరిగింది. నేను షాక్ అయ్యాను. ఒకసారి వాట్సాప్ చెక్ చేసుకో అన్నారు. చెక్ చేసుకునేసరికి అరెస్ట్ వారెంట్ సేమ్ ఒక ప్రొఫైల్, సేమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టుగానే ఉంది. దానిపైన స్టాంపింగ్ ఎవ్రీథింగ్ ఉంది. కమిషనరు 7 years జైల్లో ఉంటారు, సో అండ్ సో సెక్షన్స్ ఏవో చెప్పాడు. నాకేం అర్థం కాలేదు. నాకు లోపల ఏడుస్తున్నా, నాకు ఆయన మాటలు కూడా సరిగా క్లియర్గా అర్థం కాలేదు. మాట్లాడుతుంటే సరే మీరు బాధపడకండి, దీనికి ఒక ఆల్టర్నేట్ ఉంది, మీరు ఇప్పుడు అర్జెంటుగా జైలుకి అంటే స్టేషన్కి అటెండ్ అవ్వడం అవసరం లేదు, మీకు ఒక ఆల్టర్నేట్ చెప్తా, నేను ఒక లాయర్ని మాట్లాడతాను, తన ఫీ 3 lakhs ఉంటుంది, తనకు ఫీ 3 lakhs ఇస్తే మీకు రాకుండా ఇక్కడే ఉండి మాట్లాడేటట్టు, మీరు అక్కడే ఉండి మాట్లాడేటట్టు నేను అరేంజ్ చేస్తాను అని అన్నాడు. అక్కడ నాకు డౌట్ స్టార్ట్ అయింది. సడన్గా నేను మేల్కొన్న డైలమా నుంచి నాకు ఒకసారి తేలుకొని ఆలోచిస్తే, అసలు వీళ్ళకు ఆధార్ కార్డు చూపించింది నేనే, నా ఫుల్ నేమ్ చెప్పింది నేనే. నార్మల్గా శ్రీకాంత్ అన్నారు, నీ ఫుల్ నేమ్ ఏంటి అంటే శ్రీకాంత్ చిలివేరు అని చెప్పాక ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఓహో, నేను పేరు చెప్పగానే ఇమ్మీడియట్గా నాపై శ్రీకాంత్ చిలివేరు అని ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, అరెస్ట్ వారెంట్ ఇవన్నీ అయ్యాయని అప్పుడు నాకు సినిమా అంతా అర్థమైంది.